నమస్తే ప్రేక్షకులకు దసరా శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రులలో, ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి అవతారము 9వ అవతారమైన సిద్ధదాత్రి, మహిషాసురమర్దని, రాజరాజేశ్వరి. ఈ 3 అవతారాలు ఒకటే. అయితే ఈ అవతారాల విశిష్టత ఏంటి, ఒక అవతారంలోనే 3 అవతారాలు, 3 పేర్లు ఏంటి అనేది వివరంగా చూద్దాము. అయితే ఏ రోజు మనం పూజ చేసుకోవాలి, ఆ తిథి రోజు ఏ సమయంలో పూజ చేసుకోవాలి, పూజా విధానం ఏమిటి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఎట్లా పూజ చేసుకోవాలి, ధ్యాన శ్లోకాలేంటి, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాము. అయితే దుర్గామాత 9వ అవతారమైన సిద్ధదాత్రి, ఈమె అన్ని సిద్ధులను ప్రసాదిస్తుంది. ఆమె పేరులోనే సిద్ధి అనేది ఉంది. అంటే ఏ సిద్ధినైనా ఆ తల్లి కరుణించగలదు, అనుగ్రహించగలదనమాట. అయితే పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ అమ్మవారి యొక్క కృపతోనే పొందాడు అని మనకి దేవి పురాణం చెప్తోంది. అంటే సాక్షాత్తు పరమశివుడే ఈ సిద్ధదాత్రి యొక్క అనుగ్రహంతోనే అన్ని సిద్ధులు పొందాడు. అయితే ఈ సిద్ధిదాత్రి దుర్గా నవదుర్గల్లో 9వ ఆఖరి అవతారం అన్నమాట. నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీజ శుద్ధ నవమి నాడు ఈ అమ్మవారిని మనం పూజిస్తాము. సిద్ధి అంటే ఒక పనిని సిద్ధించడం, అంటే ఒక పని జరగడం అన్నమాట. అయితే ధాత్రి అంటే ఇచ్చేది, సిద్ధి అంటే పని జరగడము, ధాత్రి అంటే అనుగ్రహించేది, ఇచ్చేది అన్నమాట. అంటే ఈ తల్లి మనం తలచిన కార్యాలు కానీ, మనం తలుచుకున్న పనులు కానీ మనకి అనుగ్రహించేది అని అర్థం అనమాట. అయితే భక్తులు కోరుకున్న పనిని, తలచిన పనిని ఈ తల్లి ఏదైనా తీర్చేస్తుంది. ఈమె ఇహపర సుఖాలనే కాకుండా, అంటే ఇహలోకానికి సంబంధించిన కోరికలే కాకుండా పరానికి సంబంధించిన మోక్షం కానీ, ధ్యానం కానీ, మరేదైనా పరానికి సంబంధించింది ఏది కోరుకున్నా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈ తల్లిని సిద్ధదాత్రి అని అంటారు. అయితే మోక్షాన్ని కూడా ఈ తల్లి ఇవ్వగలుగుతుంది. తామర పువ్వులో కూర్చుని ఉండే సిద్ధిదాత్రి దుర్గాదేవికి 4 చేతులు ఉంటాయన్నమాట. ఒక చేతిలో కమలము, మరొక చేతిలో గద, ఇంకో చేతిలో సుదర్శన చక్రము, మరొక చేతిలో శంఖము ఉంటాయి. ఈ అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మజ్ఞానం వస్తుంది. ఎవరైతే బ్రహ్మజ్ఞానం కోరుకుంటారో వారికి ఇహపాలాలతో పాటు, ఇహము పరముతో పాటు కూడా బ్రహ్మజ్ఞానాన్ని ఈ తల్లి సిద్ధిస్తుంది అనమాట. అయితే ఇది మానవులే కాక, ఈ తల్లిని మనుషులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అమరులు, అసురులు, దేవతలు కూడా ఈ సిద్ధిదాత్రిని, అనగా ఈ సిద్ధిదాత్రి దుర్గా అమ్మవారిని పూజిస్తారన్నమాట. అయితే ఈమెను ఉపాసించే వారికి పూజించడం వేరు, ఉపాసించడం వేరు. పూజించడం అంటే మన నిత్య నైమిత్తికంగా పూజించేదాన్ని పూజించడం అంటారు. ఉపాసన అంటే ఒక మంత్రం తీసుకుని గురు ద్వారా దాన్ని సిద్ధించుకొని ఉపాసన చేయడాన్ని ఉపాసన అంటారనమాట. అయితే ఎవరైతే ఈ తల్లిని ఉపాసిస్తారో వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధించే తల్లి ఈ సిద్ధిదాత్రి అన్నమాట. అయితే ఈ అమ్మవారి శ్లోకం ఏంటంటే, సిద్ధ గంధర్వ యక్ష రాక్షద్యైసురైరపైరపి సేవ్యమాన సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయిని. ఇది శ్లోకం అన్నమాట. ఈ శ్లోకంతో మన అమ్మవారిని ధ్యానం చేసుకోవచ్చు. అయితే ఈ 9వ రోజు ఈ అమ్మవారిని మహిషాసుర మర్దనిగా మనకి దర్శనమిస్తుంది అనమాట. సిద్ధిదాత్రే, మహిషాసురమర్దని, రాజరాజేశ్వరి అమ్మవారు అని కూడా అనుకున్నాం కదా. అయితే ఈ తల్లి ఆ అవతారంలో మనకి దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి రవ్వతో చేసిన చక్ర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు భక్తులు. ఈ అమ్మవారిని ఈ విధంగా మనం పూజ చేసుకుని ఆ తల్లి యొక్క కరుణా కటాక్షాలు, మనం కోరుకున్న సిద్ధిని మనం పొంది ఆవిడ యొక్క అనుగ్రహానికి
పాత్రులం అవుదాం. అయితే ఇక్కడ మరొక ప్రస్తావన ఏంటంటే, ఏ సమయంలో ఈ తల్లిని పూజించాలి, ఏ సమయంలో ఈ తల్లి ఉపాసన చెయ్యాలి, ఏ సమయంలో కలశాన్ని పెట్టుకోవాలి, పూజ చెయ్యాలి అనే సమయాన్ని నేను మీకు పంచాంగ ప్రమాణికంగా మీకు ఇస్తాను. అక్టోబర్ మాసం శనివారం 12వ తారీఖు నవమి తిథిలో రాహుకాలం ఉదయం 9 నుంచి 10:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:55 నుంచి 7:30 వరకు ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మంచి ముహూర్తం ఎప్పుడో లెక్క చూసుకొని మీరు ఆ సమయంలో మీరు యథావిధిగా ఎలా పూజ చేసుకుంటారో, ఆ తల్లిని ఎలా ఉపాసన చేసుకుంటారో చూసుకొని, తదుపరి అవతారము 8వ అవతారము మహిషాసుర మర్దని అవతారము. ఈవిడికి ఇష్టమైన నైవేద్యము పులిహోర, గారెలు, పానకము, వడపప్పు. ఈవిడికి ఇష్టమైన పువ్వులు నల్లని కలువపుతో కనుక పూజ చేసినట్లయితే ఆ తల్లికి మహాప్రీతి. ఆవిడికి ఇష్టమైన రంగు ముక్కు పొడుం ఎరుపు నేత చీర. నిషేధించవలసింది రాత్రిపూట భోజనము, అంటే ఏకభుక్తం అన్నమాట. ఆవిడ మనకి ఇచ్చే ఫలితము ధైర్యము, విజయము. మనం దానంగా ఇవ్వవలసింది స్వయం పాకము. ఏదైనా గుళ్ళో బేదలకు కానీ గుళ్ళో కానీ స్వయం పాకం మనం దానంగా ఇవ్వాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమః. తదుపరి అవతారము శ్రీ రాజరాజేశ్వరి అవతారము 9వ అవతారము. ఆ తల్లికి నైవేద్యంగా శాకాన్నము పెట్టాలి. ఆ తల్లికి ఇష్టమైన పువ్వులు ఎర్రని పుష్పాలు. ఆ తల్లికి నచ్చిన రంగు ఆకుపచ్చ. ఆ తల్లికి మనం నిషేధించవలసిన, అంటే పూజలో కానీ విడిగా కానీ నిషేధించవలసింది గుమ్మడికాయను ఆ రోజును మనం నిషేధించాలి. తదుపరి ఆవిడ మనకి ఇచ్చేది ఏంటంటే శక్తిని, సౌభాగ్యాన్ని మనకి తిరిగి ఇస్తుంది. అయితే ఆ రోజు మనం దానంగా ఏది ఇవ్వాలి అంటే పూలమాలలు మనం కొని లేదా కట్టి గుళ్ళో కానీ ఎవరికైనా ఇంట్లో కానీ ఎవరికైనా దానంగా పువ్వుల మాలలు సమర్పించాలి. ఆ తల్లి యొక్క మంత్రము ఓం హ్రీం రాజరాజేశ్వర్యై నమః. ఇది మనం శరన్నవరాత్రులలో ఈ తల్లిని ఏమి నిషేధించాలి, ఏమి సమర్పించాలి, ఆ తల్లి మనకి ఏమిస్తుందని క్లుప్తంగా మీకు తెలియడం కోసము, పాటించడం కోసము యథాశక్తి నేను చేసిన ప్రయత్నము. నమస్తే.